అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసిన లేదా నేర్పిన లేదా అల్లాహ్ ద్వారా మనకి ఇచ్చినటువంటి కొన్ని విషయాలని మనం ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. కొన్ని విషయాలని మొదటిగా ఏమిటంటే, ఇక్కడ మనం చూసినట్లయితే టాయిలెట్లో ఉన్నప్పుడు మాట్లాడకూడదు, త్వరగా పడుకోవడం మంచిది, మిస్వాక్ ఉపయోగించడం చాలా మంచిది. అది నమాజ్కు ముందు కానీ నమాజ్ తర్వాత కానీ పడుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే. ఇక ఘాటైన చిరునవ్వు కలిగి ఉండాలి. ఇస్లాం గురించి మనం ఇతరులకు చెప్పడం కోసం ప్రయత్నించాలి. మంచి పద్ధతిలో మాట్లాడాలి. మౌనంగా ఉండటం ఇంకా మంచిది. ముందుగా సరైన మన దుస్తులు కానీ సరైన షూ కానీ ధరించాలి. తినేటప్పుడు 1/3 నియమాన్ని పాటించాలి. అంటే నీరు, గాలి, ఖాళీ ప్లేసు, మరి ఇవన్నీ కూడా ఏదైతే 7 పేగుల నిండా తినకుండా సరైన పద్ధతి ప్రకారం మనం చూడాలి ఇవన్నీ. ఇక అంతేకాకుండా జబ్బు పడిన వారిని, ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో వారిని సందర్శించాలి. తినేటప్పుడు మరియు త్రాగేటప్పుడు సిఫ్ చేయండి. మీ కుడివైపున తిరిగి పడుకోవడం మంచిది. ప్రతి నెల 3 రోజులు ఉపవాసం ఉండడం మంచిది. ప్రతి నెల కూడా పిల్లలకు సలాం చెప్పాలి. పెద్దలకి పిల్లలే కాదు, పిల్లలకు కూడా పెద్దలు సలాం చెప్పడం మంచిది. తిన్న తర్వాత మీ వేళ్ళను కూడా మంచిగా నీట్గా చేసుకోండి. ఆవలిస్తున్నప్పుడు మీ యొక్క నోటిని మరి చేతితో కానీ బట్టతో కానీ ఆపుకోవాలి. మరియు మీ కుడి చేతితో తినాలి. ఆహారాన్ని వదిలిపెట్టొద్దు. ఇతరుల యొక్క తప్పులను వెతకొద్దు. ఇంటి నుండి తిరిగి వచ్చినప్పుడు 2 రకాతులు నమాజ్ చేసుకోవడం కోసం ప్రయత్నించాలి. ఎక్కడైనా ప్రయాణానికి వెళ్ళి తిరిగి వచ్చినా కూడా మరి 2 రకాతులు నమాజ్, దగ్గరలో ఉన్న మసీదులో 2 రకాతులు నమాజ్ చదువుకొని ఇంటికి వెళ్ళడం కోసం ప్రయత్నించాలి. మరియు మీ ఎడమ పాదంతో టాయిలెట్లోకి వెళ్ళేటప్పుడు ఎడమ పాదంతో, టాయిలెట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కుడి పాదంతో ఈ యొక్క పద్ధతి చెప్పడం జరిగింది. ఇంట్లోకి ప్రవేశించే ముందు సలాం చెప్పాలి. ఎందుకంటే సైతాన్లు, జిన్లు మనతో ఏమన్నా వస్తే కనుక ఎవరైతే వారి ఇంట్లోకి సలాం చెప్పి లోపలికి వెళ్తారో ఆ యొక్క వ్యక్తి వెంట సైతాన్లు కానీ జిన్లు కానీ ఆ ఇంట్లోకి ప్రవేశించవు అని. ఇంకోటి, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కుడి కాళ్ళతోటి, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఎడమ కాళ్ళతోటి ఈ యొక్క పద్ధతి కూడా చెప్పడం జరిగింది. మస్జిద్లోకి వెళ్ళేటప్పుడు కుడి కాళ్ళతోటి, మస్జిద్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఎడమ కాళ్ళతోటి ఈ యొక్క పద్ధతి కూడా చెప్పడం జరిగింది. పైకి వెళ్ళేటప్పుడు అల్లాహు అక్బర్ అంటే ప్రయాణంలో కానీ, మెట్లెక్కేటప్పుడు కానీ, లిఫ్ట్లో కానీ, వాహనం పైన ఒక ఎత్తుపల్లాల ప్రదేశంలోకి వెళ్ళేటప్పుడు కూడా అల్లాహు అక్బర్ అని చెప్పండి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకా రాత్రి చివరి గంటలో అంటే తహజ్జుద్ నమాజ్ గురించి కూడా చెప్పడం జరిగింది. విడివిడిగా ఉండకండి, కలిసికట్టుగా జమాత్ తోటి కలిసి ఉండండి, ముక్కలు చెక్కలు కావద్దని కూడా చెప్పడం జరిగింది. మీ కుడి చేతితో ఎక్కువగా తినండి, బిస్మిల్లా అని చెప్పి తినండి అని చెప్పడం కూడా జరిగింది. సలాఫుల్ ఇస్తిఖారా ప్రార్థన చేయండి. మరియు నిద్ర లేవగానే అల్లాహ్ను స్తుతించండి. నిద్ర లేవగానే